హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్తో అయితే ఇలా స్నాక్స్ని రెడీ చేస్తున్నానండి. ఈ క్యాప్సికమ్ స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ తినని వారు కూడా క్యాప్సికమ్ తినేస్తారండి, అంత బాగుంటుంది క్యాప్సికమ్ స్నాక్స్. మనము వీడియోలకైతే మనం ముందుకు వెళ్ళిపోదాము. తయారు చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు కారము, అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు వీటినన్నిటిని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి ఎగ్స్ని అయితే తీసుకొని ఇలా వేసుకుందాం. గుడ్లను అయితే వేసుకున్నాను, వీటిని కూడా ఇలా మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకుందాం పక్కన. ఇదైతే ఇలా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, నేనైతే ఇలా క్యాప్సికమ్ని అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను, చక్రాల్లాగా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం అండి, కట్ చేసేటప్పుడు మనం ఏ కూరగాయలైనా కట్ చేస్తుంటాం కదా, అవి అప్పుడప్పుడు వాటంతటవే డిజైన్గా వచ్చేస్తుంటాయి కదా. చూడండి, నాకైతే ఈ క్యాప్సికము ఎంతో ముచ్చటగా అనిపించింది. చూస్తున్నారా ఎలా ఎంత చక్కగా కట్ అయిందో, బాగుంది కదా. అప్పుడప్పుడు మనము కూరగాయలు కట్ చేస్తుంటాము, అవి ఆటోమేటిక్గా డిజైన్గా కట్ అవుతూ ఉంటాయి. అయితే నాకు ఈరోజు అయితే ఇలా క్యాప్సికమ్ కట్ అయిందనమాట. ఈ చిన్నది సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూసేయండి మరి. నేను స్టవ్ అంటించి స్టవ్ పైన ఇలాంటి మందపాటి కడాయిని పెట్టుకున్నాను. అందులోకి కట్ చేసి పెట్టినటువంటి క్యాప్సికమ్ని ఆయిల్ వేసి ఇలా చూడండి వీటిని 3 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు వీటిని ఇలా టర్న్ చేసుకుందాము. అలాగే వీటన్నిటిని టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుందాము. చూడండి, నేను ఎగ్ మిశ్రమాన్నంతా ఈ క్యాప్సికమ్ హోల్స్లో వేసేసాను అనమాట. ఒక్కొక్క క్యాప్సికమ్కి అన్నిటిని కూడా ఇలా ఫిల్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ అయితే మూసేసి 5 మినిట్స్ నేను పెడుతుంది. వీటిపై ఎక్స్ట్రా ఉన్నటువంటి నేను ఎగ్ని అయితే తీసేసాను. ఇప్పుడు వీటిని మనము టర్న్ చేసుకుందాము. ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా తిరగదిప్పుకుందాము. చూడండి, వీటన్నిటిని కూడా తిరగదిప్పుకున్నాము కదా, వీటిని కూడా ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాము. వీటిని కొంచెం మందంగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు అప్పుడు దాంట్లోన మనం ఎగ్ మిశ్రమం వేసినప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది. నేను కొంచెం పల్చగా అయినాయి, మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం మందంతో కట్ చేసుకోండి. అప్పుడు ఎగ్ మిశ్రమం వేసేటప్పుడు కడాయి చుట్టూరుగా కాదండి, ఎగ్ మిశ్రమము ఇందులోనే ఉంటుంది, పక్కకు జరగకుండా. చూడండి, ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి. వీటిని ప్లేట్లో సపరేట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, చక్కగా క్యాప్సికమ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది కదండి. క్యాప్సికమ్ స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి టమాటా సాస్తో కనుక తిన్నారంటే మంచి టేస్ట్ అని చెప్పచ్చు. చూస్తున్నారా క్యాప్సికమ్ స్నాక్స్ చూసారు కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.